తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కడప నగర శివారు పరిధిలో ఉన్న చెర్లోపల్లి లేఅవుట్ ఫేజ్ 3లో ఉన్న రహదారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రహదారి, మంచినీరు, శ్మశాన వాటిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కడప నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ 2008వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కడప నగరంలో ఉన్న పేదలను గుర్తించి వారందరికీ చెర్లోపల్లి లేఅవుట్ లో ఇళ్ల స్థలాలు కేటాయించారని గుర్తు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కాలనీలో నివసిస్తున్న ప్రజానికానికి రహదారి లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాగడానికి మంచినీరు కూడా దొరకడం లేదని, తక్షణమే మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వ అధికార యంత్రాంగం కృషి చేయాలని డిమాండ్ చేశారు. రహదారి ఏర్పాటు చేసే వరకు శ్మశాన వాటిక రహదారి ఏర్పాటు చేసే వరకు శ్మశాన వాటిక రహదారి ఏర్పాటు చేసే వరకు ఏర్పాటు చేయాలి. చెర్లోపల్లి లేఅవుట్ కు దారిని ఏర్పాటు చేయాలి. చెర్లోపల్లి లేఅవుట్ కు దారిని ఏర్పాటు చేయాలి. చెర్లోపల్లి మౌలిక వసతులు చెర్లోపల్లి లేఅవుట్ ఏర్పాటు చేసి రహదారి ఏర్పాటు చేయకపోవడం, కడప నగర పరిధిలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదలందరికీ 2007-8 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కొన్ని ప్రాంతాలని సేకరించి ఆ ప్రాంతంలో నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించారు. అందులో భాగంగా కడప నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి చెర్లోపల్లిలో దాదాపు ఒక 800 మంది కుటుంబాలకి అక్కడ ఇల్లు కేటాయించడం జరిగింది. ఇల్లు అయితే కేటాయించారు కానీ ఆ ప్రాంతంలో అభివృద్ధి పట్ల ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. దుర్మార్గం ఏంటంటే ఆ కాలనీలోకి వెళ్ళడానికి ఫేజ్ 3 పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్లోకి వెళ్ళడానికి దారి సౌకర్యం లేదు. ఆ లేఅవుట్ చుట్టుపక్కల ప్రాంతంలో వంక ప్రవహిస్తూ ఉంది. వర్షం వస్తే రేపు వర్షాకాలం ప్రారంభమైతే జూన్ నుంచి డిసెంబర్ దాకా ప్రజలు ఈ వంకను దాటుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వంక మనిషి లోతు ఉంది. ఆ మనిషి లోతు నుంచి దిగి మళ్ళీ ఆ వంకను ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఆ కాలనీ ప్రజలకి దాపురించింది. అందుకోసం మేము అడుగుతున్నది ఏంటంటే ఈ విషయం జిల్లా కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి, అధికారులందరికీ వినతిపత్రం ఇచ్చాం. స్పందించలేదు కాబట్టి ఈరోజు కడప కార్పొరేషన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం తక్షణమే రహదారి ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు ఇక్కడ జరుపుతూ ఉన్నారు. మహానాడికి 1/2 కిలోమీటర్ దూరంలో చెర్లోపల్లి లేఅవుట్ ఉంది. ఈ చెర్లోపల్లి లేఅవుట్ సమస్య దారి తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా పరిష్కారం చేయకపోతే పోరాటం తీవ్రంగా చేస్తే ఆ ప్రాంతంలో ఎవరైనా ఒకరో ఇద్దరు ప్రజలు చనిపోతే అక్కడ ఉన్నటువంటి శవాల్ని పూడ్చుకోవడానికి అక్కడ శ్మశానం లేదు. శ్మశానం లేకపోతే ఏం చేస్తున్నారంటే మొన్న ఒక ఆమె చనిపోతే ఆమె శవాన్ని తీసుకెళ్లి చెర్లోపల్లి నుంచి మర్యాపురం వెళ్ళి మర్యాపురంలో దహనం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. గిరితా చూసినప్పుడు అక్కడ శ్మశాన వాటిక సమస్య చాలా తీవ్రంగా ఉంది. అది కూడా ఏర్పాటు చేయాలని కోరుతాం. అక్కడ తాగడానికి నీళ్లు లేవు. నీళ్లు పైప్ లైన్ వేశారు కానీ ఆ గతంలో వేసేటువంటి మొత్తం పైప్ లైన్ అన్ని ధ్వంసం అయిపోయాయి. ధ్వంసం అయిపోయిన కారణంగా ఇప్పటికి సక్రమంగా నీళ్ళు అందే పరిస్థితి లేదు. నీళ్లు కావాలంటే టౌన్లోకి వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఆ కాలనీ ఏర్పాటు చేశారు కానీ ఆ కాలనీలో మనుషులు ఉన్నారు. ఆ మనుషులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి అనేకసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. అందుకే ఈ 3 సమస్యలు, ఒకటే రహదారి తక్షణమే ఏర్పాటు చేయాలి, రెండోది శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలి, మూడోది మంచినీటి సమస్యను పరిష్కరించాలి, నాలుగోది ఒక దుర్మార్గమైన అంశం ఏంటంటే ఒక వీధిలోంచి ఇంకొక వీధి పక్క వీధిలోకి వెళ్ళడానికి దారి కూడా లేదు. మొత్తం లేఅవుట్ అంతా బ్లాక్ చేశారు. స్ట్రైట్గా ఇల్లు ఇచ్చుకుంటూ పోయారు. ఈ వీధిలోంచి ఆ వీధిలోకి వెళ్ళాలంటే మొత్తం తిరిగి కాలనీ అంతా తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంటర్నల్ రోడ్స్ కూడా అక్కడ లేవు. కాబట్టి చెర్లోపల్లి లేఅవుట్ పరిధిలో సమస్యలు తిష్టవేసి ఉన్నాయి, పేరుకుపోయి ఉన్నాయి. ఆ పేరుకుపోయేటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది. మహానాడు లోపలే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ అక్కడికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ జోక్యం చేసుకుని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలి. ఆ రకంగా పరిష్కరించకపోతే సమస్యను వదిలిపెట్టాం. సిపిఎం పార్టీగా ఇతర ప్రజానికాన్ని, పార్టీలని, ప్రజాసంఘాలను కలుపుకొని నగర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. ఆ పోరాటంలో ప్రజలు కూడా కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని లక్కిరెడ్డి హనుమిరెడ్డి స్టేడియంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కబడ్డీ టోర్నమెంట్ ను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు యువకుల్లో ఏకాగ్రతను పెంచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఐపీఎల్ మ్యాచ్లు ఎంత జోరుగా సాగుతున్నాయో అదే జోరుతో కబడ్డీ టోర్నమెంట్ కూడా జరుగుతోందని తెలియజేశారు. రాబోయే కాలంలో మైలవరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ క్రీడలకు ప్రాంగణం కానుందని, అమరావతి స్పోర్ట్స్ సిటీలో అన్ని క్రీడలకు సముచిత స్థానం ఉంటుందని ఆయన వెల్లడించారు. నితీష్ ఆధ్వర్యంలో వసంత సమ్మర్ ఉమ్మడి కృష్ణా జిల్లా కబడ్డీ టోర్నమెంట్ వచ్చిన టీమ్స్ అందరికీ కంగ్రాచులేషన్స్, వచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కబడ్డీ మనం చూస్తుంటే ఐపీఎల్ ఎంత జోరుగా సాగుతుందో కబడ్డీ టోర్నమెంట్స్ కూడా ఇవాళ అన్ని టీవీల్లోనూ లైవ్ ప్రసారాలతో అంత జోరుగా సాగుతుంది. మన గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి ఉన్న ఆదరణ క్రికెట్ తర్వాత కబడ్డీకే ఉంది. తప్పకుండా ఇటువంటి టోర్నమెంట్లు బాగా జరగాలి. అందులో ముఖ్యంగా మైలవరం నియోజకవర్గం కాబోయే క్రీడలకి, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాంగణాలకి, స్పోర్ట్స్ సిటీకి ప్రదేశమైన ఈ మైలవరం నియోజకవర్గంలో తప్పకుండా అన్ని స్పోర్ట్స్కి సముచిత సదుపాయాలు ఉండటమే కాకుండా ఇక్కడ ఈ మైలవరం నియోజకవర్గం మొత్తంలో కూడా దేశ విదేశాల్లో జరిగే క్రీడాకారులు ఇక్కడ వచ్చి ఆడే విధంగా చక్కటి స్పోర్ట్స్ సిటీని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రాబోతుంది. కాబట్టి మనం అందరం కూడా చాలా అదృష్టంగా భావించాలి. స్పోర్ట్స్ అంటే ఏదో ప్లేయర్లనే కాదు, రాబోయే స్పోర్ట్స్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండబోతుంది. దాంట్లో భాగంగా దేశం మొత్తానికి కోచ్ల నుంచి వెళ్లే విధంగా యూనివర్సిటీలో కోచ్లు కానీ, ఫిజియోథెరపిస్టులు కానీ, సపోర్ట్ స్టాఫ్ కానీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. కాబట్టి రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ స్పోర్ట్స్ సిటీలో ఇటువంటి కబడ్డీ పోటీలు మరిన్ని జరగాలని కోరుకుంటూ, అంతేకాకుండా మన నియోజకవర్గం 7 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క క్రీడకి ఇటువంటి పోటీలు జరిగే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఆల్రెడీ మేము నందిగాంలో క్రికెట్ పోటీలు మొదలుపెట్టాం. అన్ని మండలాల్లోనూ క్రికెట్ పోటీలు మొదలుపెట్టి ఒక్కసారి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్టీఆర్ జిల్లాకి క్రికెట్ పోటీ పెడదామని అనుకున్నాం. మీరు కబడ్డీ మొదలు పెట్టారు, మేము క్రికెట్ మొదలు పెట్టాము. తప్పకుండా మీరు కబడ్డీ కాదు సార్, ఇంకోటి ఏదైనా వాలీబాల్ ఏదో ఒకటి పెట్టండి అట. అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా యువకుడు నితీష్ బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టావు. నువ్వు నిరంతరం గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా, పోరాటంలోనూ ముందుంటావు, క్రీడల్లోనూ ముందున్నావు. చక్కటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారికి, కొలికపూడి శ్రీనివాసరావు గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున జనసేన, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు జిల్లా కొల్లిపరలో ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించిన మంత్రి నాదెండ్ల, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. కన్నుల పండుగ బాపట్లలోని భావనారాయణ స్వామి రథోత్సవం, భక్తుల సమక్షంలో రథోత్సవాన్ని ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం. కలవకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు, గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి, సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.